ఈ డబ్బులు మళ్ళీ నా బ్యాగ్లోకి ఎలా వచ్చాయి? ఎవరు పెట్టుంటారు? అసలేం జరిగిందో ఏం అర్థం కావట్లేదు. అమ్మా! ఏ వర్ష, ఏమైంది? కాలు స్లిప్ అయింది. చూసుకొని నడవాలి కదా, ఎక్కడ ఆలోచిస్తున్నావు? కాలు బెనికిందని అర్థం అవుతోంది కదా, ఇప్పుడేంటి తొందర? రా కూర్చుందు గాని. అబ్బా, ఇక్కడేనా? అక్కడే. ఇక్కడేనా? అక్కడే అక్కడే. బెణికినట్టుంది కాలు, ఇట్సాప్. అయ్యో వద్దు. అయినా మీరు నా కాళ్ళు పట్టుకుంటారేంటి? కాలంతా నొప్పి పెట్టుకుని మొహమాట పడతావేంటి? ఇందులో తప్పే ఉంది? అది కాదండి, గుడి కదా. మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఎవరైనా చూస్తే ఏం బాగోదు. వాళ్ళెవరికో బాగోదని కాలు నొప్పితో బాధపడుతుంటే చూస్తూ వదిలేయమంటావా? వాళ్ళేం పట్టించుకోకు, కామ్గా ఉండు. ఏంటంత వీళ్ళు ఫ్యామిలీ ఇంటిని టార్గెట్ చేసినట్టు? ఆ దుర్గని చూస్తేనేమో ఇంటి కోడలై కూర్చుంది, ఆ విజయశాంతిని చూస్తేనేమో ఏమన్నా వస్తూ పోతూనే ఉంది. ఇప్పుడు ఇది చూస్తేనేమో వరుణ్ తోటి ఇంత క్లోజ్ గా ఉంది. దానికంటే బుద్ధి లేదు, వీడికైనా ఉండాలిగా. రే, ఏం చేస్తున్నావురా ఇక్కడ? కాలు బెణికింది పిన్ని, మసాజ్ చేస్తే తగ్గిపోతుంది. వాళ్ల కాళ్లు పట్టుకోవాల్సిన కర్మ నీకేంటి వరుణ్? వాళ్ళేంటి, వాళ్ళ స్థాయి ఏంటి? ఏదో మన అదృష్టం బాగోలేక వాళ్ళక్క మన ఇంటి కోడలైందనుకో. లేముందక్కడి నుంచి. తను కాదు, ఆ ప్లేస్లో నువ్వున్నా కానీ నేను అలాగే మర్దన చేసేవాణ్ణి. మనిషికి బాగోలేకపోతే సాయం చేయటం తప్ప దానికి కూడా స్టేటస్లు కావాలా? స్టేటస్ అనేది ఉన్నప్పుడు మెయింటైన్ చేసుకోవాలి బావా. వాళ్ళెలాగో మన స్థాయికి రాలేరు. వాళ్ళ స్థాయికి మనం దిగజారిపోతే ఎలా? వాళ్ళ స్థాయి ఏంటనేది పక్కన పెట్టండి, అసలు జరిగిందేంటి, మీరు మాట్లాడుతుందేంటి? తను కాలు నొప్పితో బాధపడుతుంటే దాని గురించి మాట్లాడకుండా ఏదేదో మాట్లాడతారేంటి? వాళ్ళు టార్గెట్ చేసి ఇంట్లో చేరారు. దీనక్క అర్జున్ కి భార్య అయిపోయింది. అంతటితో వదిలిపోతారనుకుంటే ఫ్యామిలీ రావటాలు పోవటాలు, పలకరింపులు, ఏ చిన్న కష్టం వచ్చినా సాయం తీసుకోవడాలు.